భద్రాచలంలో అభయాంజనేయ స్వామికి తమలపాకులతో విశేష పూజలు. భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం నాడు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన తమలపాకు ఆకులతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక చైతన్యంతో నిండి భక్తుల రాకపోకలతో క్షణక్షణం కిటకిటలాడింది. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని తమ మనసులోని కోరికలు తీర్చమని ప్రార్థనలు చేశారు. తీర్థ ప్రసాదాల వితరణ అనంతరం ఆలయ అర్చకులు స్వామి మహిమను వివరిస్తూ భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఎంతో ఆనందభరితులయ్యారు. राजा रामचंद्र भगवान की पवन सुत हनुमान की जय श्रीराम। श्रीमते रामानुजाय नमः। श्रीरामाय नमः। श्रीमद्भद्राचल क्षेत्र गौतमी तीरवासिनम आश्रिता भैदातारम आंजनेयं नमाम्यहं। प्रिय भगवद्बंधुవులారా, పరాభవనామ సంవత్సరం వైశాఖ శుద్ధ ద్వాదశి మంగళవారం విశేషంగా భక్తులంతా కూడా స్వామిని దర్శించుకుంటున్నారు. మనకు వైశాఖ మాసం అనగానే గొప్పనైనటువంటి యొక్క హనుమత్ జయంతి పర్వదినం మనకు గుర్తుకొస్తుంది. వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రం 12వ తారీఖు మే 2026 మంగళవారం రోజు వైభవంగా మనం హనుమత్ జయంతి ఉత్సవం నిర్వహించుకోవడానికి స్వామివారి ఆజ్ఞ అయింది. దానికంటే 21 రోజుల ముందుగా మనం ప్రతినిత్యం కూడాను మణిసూక్త సహిత హనుమత్ మూలమంత్రం మరియు సంక్షేప రామాయణంతో హవనం చేసుకుంటూ ఉన్నాము. విశేషం ఏంటంటే భద్రాద్రి క్షేత్రంలో హనుమత్ జయంతి అత్యంత వైభవంగా కన్నుల పండుగగా శోభాయమానంగా అంగరంగ వైభవంగా జరిగేది మన అభయాంజనేయ స్వామివారి క్షేత్రం. ఎందుకనగా దాదాపు ఉభయ రాష్ట్రాల నుంచి, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచి, చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడాను హనుమత్ దీక్ష తీసుకుని ఆశాంతంగా మన దగ్గర హనుమద్ హోమం పూర్తయిన తర్వాత మాలా విరమణ చేసి అన్నదాన కార్యక్రమం స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్తూ ఉంటారు. కనుక ఎంతో వైభవంగా గత 27-28 సంవత్సరాల నుంచి కూడా వైభవంగా ఈ ఉత్సవం జరుగుతోంది. కనుక ఈ సంవత్సరం కూడాను దాదాపు ఒక 5,000 మందికి మహాన్నదాన కార్యక్రమం అన్నప్రసాద కైంకర్యానికి సిద్ధమవుతూ ఉన్నాము. యథావిధిగా ప్రతి సంవత్సరం మాదిరిగానే దాతలు, భక్తులు అందరి సహాయ సహకారాలతో. కనుక ఈ సంవత్సరం కూడా మనందరం వచ్చినటువంటి హనుమత్ దీక్షాపరులకి యథోచితంగా అన్నప్రసాదాన్ని అందజేద్దాం. కనుక ప్రతి ఒక్క భక్తుడు ఆ రోజు స్వామిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి అన్నప్రసాదాన్ని స్వీకరించి తరించండి. అంతేకాకుండా ఈ మహాన్నదాన కార్యక్రమానికి యథాశక్తిగా వస్తు ధన విరాళాల రూపంలో స్వామికి కైంకర్యం చేసుకోండి. తద్వారా స్వామి యొక్క అనుగ్రహం చేత మనం సంకల్పించిన అన్ని కార్యాలు కూడా దిగ్విజయం కావాలని కోరుకుంటూ
జై శ్రీరామ్.